సో అంటే హెల్త్ ఏమైంది అసలు? హెల్త్ అంటే నాకు పెద్ద పాప పుట్టిన తర్వాత ఒక 5 మంత్స్ తర్వాత ఎంత బాలంతతనం అంటారు కన్నా ఆ టైంలో అది కరెక్ట్గా నేనంటే నెగ్లెక్ట్ చేసినాను బేసిక్గా చెప్పాలంటే. ఓకే. చేయడం వల్ల అది ఏమైపోయిందంటే లైక్ బాడీలో మొత్తం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్ రావడం, ఇట్లా మచ్చలు అవ్వడం లైక్ అట్లా అయ్యింది. నేనేమనుకున్నాను అంటే వేడికి అవుతుందేమో అని నేను అనుకున్నాను. 1 మంత్ నేను నెగ్లెక్ట్ చేసినాను. అది ఏమైపోయిందంటే మొత్తం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఆ ప్లేట్లెట్స్ ఉంటాయి కదా మన బాడీలో, సో అవి మొత్తం డౌన్ అయిపోయి అది బేసిక్గా 1,50,000 నుంచి 4 lakhs మధ్యలో ఉండాలి మనకి. నాకు 10,000కి పడిపోయింది. నేను చూసుకోలేదు, నాకు అంటే వేడికే వస్తుందేమో అని అనుకున్నాను నేను. సో దాని ద్వారా హాస్పిటల్కి వెళ్తే లైక్ ఇట్లా బాడీలో నీకు వైరల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం అంతా అని చెప్పేసి, నీకు ఇలా ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు అనమాట. సో దాని ద్వారా నాకు ఇంకా అది ఎక్కడ పోయినా క్యూర్ అవ్వలేదు. ఈఎస్ఐ హాస్పిటల్లో నా పాప 5 months ఉంది, చిన్న పాప. ఆ పాపను పెట్టుకుని 20 days 30 days నేను అట్లనే అడ్మిట్ అయి ఉన్నాను. ఎక్కడ క్యూర్ అవ్వట్లేదు, అంటే వాళ్ళకు కూడా ఏం తెలియట్లేదు. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బేసిక్గా క్యాన్సర్ అనుకున్నారు అన్న, చెప్పాలంటే క్యాన్సర్ అనుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఒమేగాకి రాసిరు. ఒమేగా ఉంది కదా మన. సో అక్కడ రాసిన తర్వాత దాని తర్వాత బోన్ మ్యారో టెస్ట్ ఒకటి చేసిరు. సో దాని ద్వారా బయటకు వచ్చింది అనమాట ఈ ప్రాబ్లం అని. సో ఇంకా దాని ద్వారా ఏమైపోయిందంటే అది అది ప్రాబ్లం నాకు ఇంకా క్యూర్ అవ్వలేకపోతుంది ఎన్ని టాబ్లెట్లు వాడినా. అది మొత్తం 4th stage దాటిపోయిందన్న. సో దాని ద్వారా ఏం చేశారంటే స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు నాకు. బాగా తెలీదు అది నొప్పి అని కూడా ఏదో చిన్న నొప్పి అనుకున్నాను. దాని ద్వారా లెగ్స్ పెయిన్స్ రావడం, లైక్ ఇంకా బాడీలో చేంజెస్ అవ్వడం, అట్లా మస్తు స్ట్రగుల్ ఫీల్ అయినానన్న. ఇంకా కూర్చుంటే లేవకపోయేదాన్ని, లేస్తే కూర్చోకపోయేదాన్ని, ఆ సిచ్యువేషన్ ఉండే నాకు. సో అట్లాంటి టైంలో ఇంకా నేను ఇక దేవుడికి మొక్కుకుంటూ, దేవుడా ఏంటి సిచ్యువేషన్ నాకు చూస్తే ఆడపిల్లలు ఇంత చిన్న ఏజ్లో ఇట్లా వచ్చింది అని చెప్పేసి బాగా ఏడ్చేదాన్ని అన్న, మస్తు బాధపడ్డా. సో ఆ టైంలో నా హస్బెండ్ కానీ మా ఫాదర్ మా మదర్ అందరూ కూడా నాకు ధైర్యం ఇచ్చిర్రన్న. నిజంగా చెప్పాలంటే మనిషికి ఒక నమ్మకం, ఒక ధైర్యమే మనిషిని ముందుకు తీసుకుపోతుంది. ఇదైతే నేను గట్టిగా నమ్ముతా. అంటే ఆ సిచ్యువేషన్లో అంటే ఈ సాంగ్స్ అవి ఏమన్నా ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చినాయా? అది నేను సఫర్ అయినానన్న. అది చాలా అంటే నాకు 2018లో వచ్చింది నాకు ఆ ప్రాబ్లము. 2018 నుంచి నేను ఈ రోజు వరకు కూడా నేను ఆ పెయిన్స్ అలాగే అనుభవిస్తున్నాను ఇప్పటికీ అన్న. లైక్ ఇవి ఏంటి అంటే స్టేజెస్ దాటిపోయినాయి. ఇక లైక్ నిమ్స్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నీ చిన్న ఏజ్ అమ్మ, ఆపరేషన్ చేస్తే నువ్వు లైక్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి, నీకు ఆపరేషన్ చెయ్యలేము, మేజర్ ప్రాబ్లం నీకు స్టేజెస్ దాటిపోయింది. సో నువ్వు ఒక 50 years 40 years వచ్చే వరకు నువ్వు నొప్పులను అనుభవించాల్సిందే, కాళ్ళ నొప్పులు 2 నువ్వు అనుభవించాల్సిందే. అంతకు మించికి నువ్వు చేసేది ఏమీ లేదు. నీకు నొప్పులు భరించలేక నువ్వు పోతావా హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతావా, నీ ఇష్టం. ఉంటే సక్సెస్ అవుతావు, లేకపోతే బెడ్కి అంకితం అవుతావు అన్నారు.